అందరికీ నమస్కారం. నా పేరు దర్శనపు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ కో కన్వీనర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ, గౌరవ లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి కానీ అద్భుతంగా మాట్లాడుతుంటే అది జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మందపాటి శేషగిరిరావు గారు ఆయన మీద వ్యక్తిగత దూషణ చేయడం కూటమి ప్రభుత్వంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా గౌరవ పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 2 నెలల్లోనే ప్రజాపాలన ఏ రకంగా ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది గూండాలు దళిత వర్గాల్లో ఒకరికొకరు చిచ్చుపెట్టడం కోసం రాజకీయ పదవులు ఎరవేసి మందపాటి శేషగిరి లాంటి వ్యక్తులని ఉసుగొల్పి దళిత వర్గాల్లో గొడవలు సృష్టించడం కోసం క్రియేట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మనం అందరం ఐక్యతగా ఉండాలి. రాబో రోజుల్లో కూడా రాజకీయాల్లో ఉండొచ్చు, గౌరవప్రదంగా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసి మాలా మాదిగ వర్గాల్లో అందరితోటి బాగుండే వ్యక్తి గౌరవ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి పైన వ్యక్తిగత దూషణలు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, ఆ చెంచాలకు కానీ మంచి పద్ధతి కాదు. ఇలాంటివి మానుకోవాలి. మీ భాష కూడా పద్ధతిగా లేదు. ఆ భాష కూడా కొంతమంది సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగత దూషణలు చదువుతున్నారు. దీని మీద పోలీసులు కూడా వారి మీద చర్యలు తీసుకోవాలా. రాజకీయాల్లో ఉన్నప్పుడు భాష హుందాతనంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు మాట్లాడటం ఇది మందపాటి శేషగిరిరావు కానీ, ఆయన అనుకున్న పెద్ద నాయకులు కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతి కొనసాగితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా కూటమి ప్రభుత్వం వెనుకాడదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. గౌరవమైన మీడియా మిత్రులకి ఇట్లా పిలవగానే వచ్చినందుకు ఈ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మాది మంగళగిరి జనసేన పార్టీ తరఫున మేము డొక్కా మాణిక్యవరప్రసాద్ గారిని విమర్శించడం, మందమాది కృష్ణ గారు మందపాటి శేషగిరి గారు అలా మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని తెలియజేస్తూ ఖండిస్తున్నాం.